నా పేరు శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు రైతు సంఘం బృందము సిద్దిపేటలోని పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాన్ని మేము విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి పొద్దుతిరుగుడు పంటని తీసుకొచ్చి రైతులు దాదాపు 10-15 రోజులు గడుస్తూ ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు మార్కెట్ ద్వారా కొనుగోలు ఇంకా ప్రారంభించలేదు. మనకు పేపర్లలో అదే రకంగా మీడియాలో చూస్తే పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు ఇక్కడ బ్యానర్లు కనిపిస్తూ ఉన్నాయి. కానీ రైతులు ఈ షెడ్లలో దాదాపు 2-3 షెడ్లలో తీసుకొచ్చి గత వారం 10 రోజుల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు కొనుగోలు ప్రారంభించకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకని ఆలస్యమైందని మేము ఇక్కడ మార్కెట్ అధికారులను అడిగితే ఇప్పటి వరకు ఇక్కడ గన్ని బ్యాగులు రాలేదని, వాటిని తీసుకురావడం కోసం రేపటి నుంచి ప్రారంభిస్తామనేది అంటూ ఉన్నారు. అంటే మనం గత సంవత్సరం చూసినట్లయితే ఇక్కడ పొద్దుతిరుగుడుకు సంబంధించి 8,000 క్వింటాళ్ళు కొనుగోలు జరిగినాయి. అంటే ఇప్పుడు మార్కెట్కి ఇప్పటికి దాదాపు 2-3 వేల బస్తాలు పొద్దుతిరుగుడు వచ్చింది. కానీ బస్తాలు సకాలంలో రాకపోవడం వల్ల కొనుగోళ్ళు అనేటి జరగలేదు. అందుకనే మన ఈ సిద్దిపేట జిల్లాలో దాదాపు రాష్ట్రంలో 18,000 ఎకరాలు ఉంటే 11,500 ఎకరాలు కేవలం సిద్దిపేట జిల్లాల్లోనే పొద్దుతిరుగుడు పంట వేయడం జరిగింది. ఇవి వెంటనే కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది. దాదాపు ఈ కొనుగోలు చేయడానికి 20,000 గన్ని బ్యాగులు అనేటి అవసరం. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు గన్ని బ్యాగులు వచ్చింది కేవలం 2,000 గన్ని బ్యాగులు రావడం జరిగింది. దానివల్ల ఆలస్యం అనేది జరుగుతూ ఉంది. అందుకని మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇవి కొనుగోలు చేసే క్రమంలో పంట నమోదు కావాలనే నిబంధన ఉంటా ఉంది. ఇది రైతులకు నష్టం జరిగే అవకాశం ఉంది. చాలామంది ఏవోలు నిద్రమత్తులో ఈ రైతులు ఏం పంట వేశారు ఏంటనే దాని గురించి నమోదు చేయకపోవడం వల్ల రైతుకు నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఎవరైతే మార్కెట్కు రైతులు పొద్దుతిరుగుడు పంట సన్ఫ్లవర్ని తీసుకొచ్చారో ఆ పంటలన్నిటిని కొనుగోలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అదే రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు పంటలు కొనుగోలు చేయడం కోసం 6 పంటలకు బోనస్ను ప్రకటించింది. ఈ పొద్దుతిరుగుడు పంటకు కూడా బోనస్ను ప్రకటించింది. కాబట్టి ఎంఎస్పితో పాటు బోనస్ను కలిపి కూడా రైతులకు చెల్లించాలని కొనుగోలు కేంద్రాలని వెంటనే ప్రారంభించారు. కానీ కొనుగోలు ఒక కింటా కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదు. మా సందర్శనలో తేలింది. కాబట్టి వెంటనే ఈ కొనుగోలు చేయాలని మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని, మార్కెట్ అధికారులను కోరుతా ఉన్నాం.